ఇవాళ ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే ప్రొసీజర్ చేస్తాము. దానిలో ఏంటంటే ఇలాంటిది ఒక చిన్న క్యాథెటర్ లాంటిది అతని వెయిన్లోకి ఇక్కడ నుంచి కాలు ఇక్కడ మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా పంపించాం. ఇక్కడ దాకా పంపించి ఆ కాలు లోపలంతా కూడాను, ఒకప్పుడు ఏంటి ఇదంతా కట్ చేసి తీసేవాళ్ళం కదా, అలాంటి అవసరం లేకుండా ఇది లోపల పెట్టి ఇది ఆన్ చేసి ఇలా 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 బయటికి లాగేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగి ఇది ఒక బటన్ అనమాట. ఈ బటన్ నొక్కంగానే అది ఫైర్ అవుతూ ఉంటుంది. అది ఫైర్ అయ్యి 120 డిగ్రీలకు వెళ్తుంది. అది లోపలే అది కాల్చేస్తుంది. ఈ వెయిన్ కాల్చేటప్పుడు బాడీకి తెలియకుండా మనం చిన్న ఇంజెక్షన్ లా చేస్తాం. ఆ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు మనం కరెక్ట్గా వెయిన్ చేస్తున్నామా లేదా అనేది స్కానింగ్ చేసుకుంటూ చేస్తాం. సో మీరు చూసారంటే ఇదే మిషన్ మీద మనం ఆపరేషన్కి ముందు స్కాన్ చేసాము. ఆ స్కాన్లో మనం ఏంటంటే కొన్ని మార్కింగ్స్ చేసుకొని అదే స్కాన్ మిషన్ ఈ రూమ్లోకి తీసుకొచ్చి ఈ రూమ్లో కూడా అది వాడుకుంటూ మనం చేస్తున్నాం. సో ఇది కంప్లీట్లీ నావిగేటెడ్ సర్జరీ. అంటే మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే చేస్తాం. మనం ఎలాగైతే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని లెఫ్ట్ రైట్ తిరుగుతామో అదే మాదిరి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డర్ డాక్టర్స్ చూసారంటే వాళ్ళు స్కానింగ్కి బయటికి పంపించి ఒక ఎక్స్లు వైలు మార్కులు చేసుకొని అప్పుడు లోపల తెచ్చి ఆపరేషన్ చేస్తారు. ఎలాగంటే మనం మ్యాప్ చూసి మనం ఊరికి వెళ్ళినట్టు. ఇక్కడేంటి, ఇక్కడ మిషన్ చూసుకుంటూ చేస్తాం. ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకుంటూ చేస్తాం. ఇలా చేస్తే ఏమవుతుంది, మీకు ఇంకా యాక్యురేట్గా ప్రొసీజర్ అవుతుంది. ప్రొసీజర్ చాలా ఫాస్ట్గా అవుతుంది. లిటరల్గా ఇవాళ మీరు చూసారంటే ఇవాళ మనం ఆల్మోస్ట్ 8 కేసెస్ చేసాం. ఓకే, ఇవన్నీ కూడాను 2-3 అవర్స్లో అయిపోయినాయి, 8 కేసులు కూడా. సో దానికి సరిపోయినట్టుగా ఎక్విప్మెంటు ఇలాంటివన్నీ తీసుకురావాలి. ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. అయినా కూడా మాకేంటంటే ఈ ఒక్క వెయిన్సే చేస్తాం కాబట్టి ఇది చాలా ఈజీగా మేము చేయగలుగుతాం. సో ఇది దీన్ని మినిమలీ ఇన్వేసివ్ ఎండోవాస్కులర్, అంటే ఈ రక్తనాళం లోపల నుంచి చేస్తున్నాం. ఇది లోపల పెట్టి చేస్తున్నాం. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ ఏమాత్రం 1 డ్రాప్ కూడా బ్లడ్ మీరు చూడలేదు ఇక్కడ. సో రక్తస్రావం కానీ వేరే దుష్ప్రభావాలు ఏమీ లేకుండా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇది ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటారు.